నమస్తే. ఇండిగో వివాదం కారణంగా గడిచిన 2-3 రోజుల్లోనే లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది తమ షెడ్యూల్ను పోస్ట్పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరువు తీసిన ఘటన ఇది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ఏవియేషన్ రంగంలో ఈ స్థాయిలో అప్రతిష్ట, ఈ స్థాయిలో అవమానం భారతదేశానికి ఎప్పుడూ జరగలేదు. మోదీ సర్కారు నేతృత్వంలో భారతదేశం పరువు అంతర్జాతీయంగా పూర్తిగా పోయింది. ఈ మొత్తం పోయిన పరువుకు కారణం ఇండిగో అనే సంస్థ పేరుతో ఇండిగో పైన నెపం వేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇండిగో ఎయిర్లైన్స్ కార్యకలాపాలలో భారీ అంతరాయం ఏర్పడి గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది విమానాలు రద్దు కావడం మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆశ్చర్యకరంగా ఇది తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ పాత్ర కూడా వివాదంగా మారింది. రిపబ్లిక్ టీవీ ఇండిగో సంక్షోభంపై హై వోల్టేజ్ చర్చను ప్రసారం చేసింది. దీనికి ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి మోడరేట్ చేశారు. ఈ చర్చలో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత చైర్మన్ దీపక్ రెడ్డి పాల్గొన్నారు. చర్చ సందర్భంగా అర్నాబ్ గోస్వామి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర దాడి చేశారు. ఇది ప్రయాణికుల భద్రతతో కూడిన సమస్య అని, ఇండిగో ఎయిర్లైన్స్ బ్లాక్మెయిల్కు లొంగిపోయింది అని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సిబ్బంది రోస్టరింగ్ కోసం విమాన డ్యూటీ సమయ పరిమితులు, నిబంధనలను అమలు చేయడానికి కేంద్రం మళ్లీ విమానయాన సంస్థ ఒత్తిడితో నిబంధనలను సవరించింది అని ఆయన ఆరోపించారు. చర్చలో భాగంగా అర్నాబ్ గోస్వామి దీపక్ రెడ్డిని మాట్లాడాలి అని సూచించగా, దీపక్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు అని, ఇందుకోసం అత్యవసర వార్ రూమ్ ఏర్పాటు చేశారు అని వ్యాఖ్యానించారు. దీంతో లోకేష్ ఏ అధికారంతో జాతీయ విమానయాన సంక్షోభాన్ని పర్యవేక్షిస్తున్నారు అని పదే పదే అడిగారు. ఒక రాష్ట్ర మంత్రి దేశవ్యాప్తంగా పౌర విమానయాన సమస్యను ఎలా పర్యవేక్షించగలరు? ఇక్కడ అతని అధికారిక పాత్ర ఏంటి? అతను కేంద్ర పౌర విమానయాన మంత్రి కాదు అని అర్నాబ్ ఎదురు దాడి చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది అని, మరియు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 24/7 అత్యవసర వార్ రూమ్ను ఏర్పాటు చేసింది అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అర్నాబ్ మాట్లాడుతూ, పౌర విమానయాన మంత్రి ఎక్కడా కనిపించడం లేదు. బాధ్యత ఆయనదే, పర్యవేక్షణ ఆయనదే, అది మోడీ ప్రభుత్వానిదే. ప్రయాణికులకు ఉపశమనం లేదు, జవాబుదారీతనం లేదు అని ఎయిర్ ఇండియా బోయింగ్ 787 క్రాష్ తర్వాత కూడా ఏవియేషన్పై చర్యలు లేవు అన్నారు. గతంలో పలువురు మంత్రులను ఆ శాఖ నుంచి తప్పించారు అని, కానీ ఇక్కడ అలాంటి చర్యలు ఏవీ తీసుకోలేదు అని అర్నాబ్ ప్రశ్నించారు. మీ పార్టీకి దీనికి ఏంటి సంబంధం? ఇది కేంద్ర ప్రభుత్వ విమానయాన విషయమా? ఇది టీడీపీ నడిపే యంత్రాంగమా అని దీపక్ రెడ్డిని అర్నాబ్ ప్రశ్నించారు. సంక్షోభానికి గల కారణాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాము అని, ఇండిగో ఒక ప్రైవేటు విమానయాన సంస్థ, అది దాని సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది అని దీపక్ రెడ్డి అనగా, పాలకవర్గంలో భాగమైన పార్టీ నుంచి ఇటువంటి ప్రకటనలు రావడం తగదు అని అర్నాబ్ సూచించారు. మరోవైపు టీడీపీ మంత్రిని లోకేష్ను అర్నాబ్ ఎండగట్టడంపై జాతీయ స్థాయిలో కూడా లోకేష్కు భజన చేయాలి అని టీడీపీ చూస్తే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయని వైసీపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.